మన తెలుగు ట్రక్వ్లాగ్ సారీస్ అన్న ఛానల్ అయితే యూట్యూబ్లో కనిపించడం లేదనమాట. ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు యాక్చువల్గా ఏరోప్లేన్ రన్వే అనమాట. ఎమర్జెన్సీ టైంలో ఏరోప్లేన్ రన్వేగా యూజ్ చేస్తారు దీన్ని. యాక్చువల్గా నేనైతే న్యూస్లో చూశాను. ఎంత పెద్ద బండి రా స్వామి దేవుడా, దాని టైర్లు చూడండి ఒకటి ఎంతలా ఉన్నాయో. లోడ్ అయితే బాగా నీట్గా కట్టేశాను, కొద్దిగా కూడా ఎక్కడ కానీ లూజ్ అయ్యింలా. ఇప్పుడైతే నేనైతే డ్యూటీ ఎక్కాను అనమాట. ఇక్కడి నుంచి కంటిన్యూగా వెళ్ళిపోవడమే. ఒంగోలులో అయితే మనకి చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, కమెంట్స్ కూడా చాలా మంచిగా చేస్తారనమాట. పుంగనూరు నుంచి అయితే మనము చౌడేపల్లి, సోమల, మళ్ళీ ఇట్లా సదుము మీద అయితే బాక్రాపేటకి అయితే వచ్చేసాము. బండి అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, పట్టు అయితే బాగా నీట్గానే కట్టినాను. వెనకాల అయితే ఏం కొద్దిగా కూడా లూజ్ కాలేదు. ఒక ఛాయ్ తాగుదామనేసి ఇంకా బండి ఓనర్ అయితే వచ్చాడు, మన బ్రదరు కార్తీక్ బ్రదరు. రా కార్తీ ఓనరు, మన బ్రదర్ అనమాట ఓనరు. హాయ్ చెప్పు. ఛాయ్ తాగుతున్నాడు మనోడు. చూద్దాం, ఇంకా నిద్ర అయితే వస్తుంది అనమాట. 3 అవుతుంది, 4 అవుతుంది దగ్గర టైము. నాకు కొద్దిగా నిద్ర వచ్చినట్టు ఉంటే ఛాయ్ తాగుదామనేసి ఆపాను. ఛాయ్ ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రం దొరికింది అనమాట. అందుకనే ఆపేసి ఛాయ్ తాగేసి ఇక మన కార్తీక్ అయితే ఎక్కుతాడు డ్యూటీ. ఇది వచ్చేసి బాక్రాపేట వచ్చేసి మనకి తిరుపతి దగ్గర ఉంటుంది అనమాట, తిరుమలకి దగ్గర. ఇప్పుడు అంతా ఘాట్ సెక్షను. హలో ఫ్రెండ్స్, డే బై డే అయితే మా లైఫ్లో ఏం జరుగుతుంది అనేసి ఏం అర్థం అవ్వడం లేదు. కానీ మీకు ఒకటి అయితే చెప్తాను, మన తెలుగు ట్రక్వ్లాగ్ సారీస్ అన్న ఛానల్ అయితే యూట్యూబ్లో కనిపించడం లేదనమాట. అన్న ఛానల్ని అయితే యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేశారు. అది ఎందుకనేది నేనైతే ఇంకా పూర్తిగా తెలియదు అనమాట. కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారము మనం ఏమన్నా యూట్యూబ్కి విరుద్ధంగా చేశామంటే అది మన ఛానల్ని యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తారనమాట. అన్నకి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా అయితే అన్న ఛానల్ని అయితే డిలీట్ చేసేసారు. సో ఇట్లా అయితే ప్రాబ్లం అయిపోయింది అనమాట. అన్నది కొత్త ఛానల్లో ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నాను. అన్న కొత్త ఛానల్లో పోయేసి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందు ఛానల్లో వచ్చేసి మన అన్నకి 1,33,000 దగ్గర అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అంత పెద్ద ఛానల్ని తీసేస్తే చాలా కష్టం అన్నమాట, చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లో ఒక్కరు వెళ్ళినా కూడా, ఒక్కరు తగ్గిపోయినా కూడా చాలా బాధ అనిపిస్తుంది మాకు. అలాంటిది ఛానలే పోయిందంటే చాలా ప్రాబ్లం, చాలా బాధగా ఉంటుంది. సో నేనైతే ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ బాక్స్లో ఇంకా ఇక్కడ మెన్షన్ కూడా చేస్తాను ఫోటోని అన్న ఛానల్ది. అక్కడ వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు దగ్గర అయితే మనం నెల్లూరు కూడా వచ్చేసామన్నమాట. నెల్లూరు దాటేసే కూడా వచ్చేసాము. కంటిన్యూగా అయితే మన కార్తీక్ బ్రో అయితే డ్రైవ్ చేస్తున్నాడు. నేనైతే ఇప్పుడే లేచాను. మన ముందు ఒక బ్రిడ్జ్ మీద అయితే గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా ముందర, ఎంత బాగుందో చూడడానికి మార్నింగ్. సో మనం నెల్లూరు టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా మన ముందర అయితే ఒక ఇది కాంక్రీట్ ట్యాంకర్ అయితే వెళ్తుంది. నేనైతే ఇప్పుడే లేచి అలా కొద్దిగా వీడియో తీద్దాం మార్నింగ్ అనేసి తీస్తున్నాను. మన బ్రో అయితే తిరుపతి దగ్గర నుంచి నెల్లూరు వరకు అయితే కంటిన్యూగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు మార్నింగే వీడు డాగి. మార్నింగ్ జాగింగ్ అన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా పెన్నా బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ మనకైతే ఇసుక అయితే ఎద్దుల బండ్లు తీసుకొని వాళ్ళైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తున్నారు. ఈ బండికి అయితే ఆర్ఎన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎక్కువగా ఎక్కడంటే అక్కడ కొట్టకూడదు పబ్లిక్ ప్లేసుల్లో. మేమైతే ఖాళీ ప్లేసుల్లో అయితే హైవేల్లో అయితే మాత్రమే ఆర్ఎన్లు అయితే కొడతాము. ఇన్ కేస్ హెవీ వెహికల్స్ ఎవరన్నా డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటే పబ్లిక్లో మాత్రము పెద్ద ఆర్ఎన్లు వేయకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్ఎన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది. సో ఫ్రెండ్స్,
నెల్లూరు దాటి అయితే వచ్చాము, కావలి దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడే తాటికాయలు తిందామనేసి మనోడైతే సైడ్ ఆపిండు. చూడండి, మనోడైతే బ్రష్ చేస్తున్నాడు. అట్లే కళ్ళు కూడా పెట్టారు, తాటికల్లు. టైర్లు హీట్ వచ్చినాయో లేదో, అమ్మో భారీ హీట్ వచ్చినాయి. బండినంతా ఒక రౌండ్ వేద్దాము. ఇరవై రోజులు అయిందనమాట డ్యూటీకి వచ్చి. బాగా నిద్రపోయినా, 4 గంటలకు నిద్రపోయి 7:30కి అయితే లేచాను. యాక్చువల్గా ఒక 2 గంటలు పనుకునేవాడిని. ఈరోజు ఎట్లా ఒక 3:30 గంట సేపు పనుకున్నాను అనమాట. లోడ్ అయితే బాగా నీట్గా కట్టేశాను, కొద్దిగా కూడా ఎక్కడ కానీ లూజ్ అయిందా. సింపుల్. చూద్దాం, తాటికాయలు అయితే తినేసి బయలుదేరుదాం ఇక్కడ నుంచి. మార్నింగ్ ఇంకా బ్రష్ కూడా చేయలేదన్నమాట. తాటికాయలు వచ్చేసి జత వచ్చేసి 50 రూపాయలు అనమాట. ఇప్పుడు అక్క తీస్తుంది కదా, ఆ 2 మాత్రం వచ్చేసి, ఈ 2 మాత్రము 50 రూపాయలు అనమాట. వీళ్ళ దగ్గర వచ్చేసి మనం బార్గింగ్ అలాంటివి ఏం చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గా తీసారనమాట. ఇంకొంతమంది అయితే తీసి పెట్టేసి ఇదంతా గాలి కారి అంతా ఈగలు అన్నీ చుట్టి అంతా గలీజ్గా ఉంటాయన్నమాట. సో వీళ్ళ దగ్గర తీసుకుంటే ఫ్రెష్గా తీస్తారు, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేనైతే డ్యూటీ ఎక్కాను అనమాట. ఇక్కడి నుంచి కంటిన్యూగా వెళ్ళిపోవడమే. కంటిన్యూగా నేనైతే ఎక్కడికి డ్రైవ్ చేస్తానో తెలియదు, కానీ చూద్దాము ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ అయితే. చాలా దూరం అయితే డ్రైవ్ చేస్తాను, ఎందుకంటే నేను మార్నింగ్ 4కేమో పనుకున్నాను. 4కి పనుకొని మళ్ళీ 7:30కో ఎప్పుడో లేచాను. సో కంటిన్యూగా ట్రావెల్ చేద్దాం. ఇప్పుడే టిఫిన్ టైం అయితే అయిపోయిందనేసి టిఫిన్ టైంకి ఒక మసాలా దోశ అయితే ఆర్డర్ చేసాము. మసాలా దోశ అయితే లేదంట, ఎగ్ దోశ అయితే ఆర్డర్ చేసుకొని తిన్నాము. చూడడానికి నా అంత అయితే మనకి ఒంగోలు వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే పోవాలన్నమాట. కింద పోయేసి రైట్కి పోయినామంటే ఒంగోలు అయితే వెళ్తుంది. అక్కడ రైట్ తీసుకున్నామంటే ఒంగోలు, బాపట్ల, చిరాల ఇట్లా చాలా ఇదైతే ఉన్నాయన్నమాట ఊర్లు. అటు సైడ్ అంతా మనం లాస్ట్ టైం అంతా ఒక 2 years 3 years ముందర అయితే టమోటా అయితే చాలాసార్లు అయితే తీసుకువెళ్ళాము. మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది ఉన్నారు ఇటు సైడ్, ఒంగోలు సైడ్ కూడా. ఇక్కడ ఏమంటే మనకి ఇదంతా బీచ్ ఏరియా అనమాట. బీచ్ ఇంకా మనకు అంతా దగ్గరే ఉంటుంది ఇక్కడ అంతా, అందుకు చాలా వేడైతే ఉన్నది. ఇప్పుడైతే నేనైతే 60 70 అట్లా స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాను, ఎందుకంటే సాయంత్రం లోపల అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే రమ్మన్నారు. చూద్దాం, ఎందుకంటే రేపు మళ్ళీ ఏదో ఫెస్టివల్ ఉందంట, అన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒంగోలు అయితే మనకి చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, కమెంట్స్ కూడా చాలా మంచిగా చేస్తారనమాట. ఒంగోలు సైడ్ నుంచి కూడా చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు యాక్చువల్గా ఏరోప్లేన్ రన్వే అనమాట. ఎమర్జెన్సీ టైంలో ఏరోప్లేన్ రన్వేగా యూజ్ చేస్తారు దీన్ని. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా అయితే వేసారు రన్వే. ఇది ఏరోప్లేన్లో ఇక్కడ ల్యాండింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇది యాక్చువల్గా నేనైతే న్యూస్లో చూశాను, ఇంకా మన సబ్స్క్రైబర్లకి తెలియాలనేసి చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి గుంటూరు దగ్గర ఉంటుంది అనమాట. ఇక గుంటూరు కూడా మనకి దగ్గరే. ఇక్కడ అయితే ఖాళీ ప్లేస్ కదా, ఇన్ కేసు క్రాష్ అట్లా ఏమన్నా అయినా ఏరోప్లైన్లో ఏం కాకూడదు అనేసి ఇట్లా ఖాళీ ప్లేస్లో పెట్టినారనమాట. చూస్తున్నారు కదా, చుట్టూ ఖాళీ ప్లేసు. ఇది మంచి ఐడియానే అనుకోవచ్చు. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి అసలుకి. రేపేదో పండుగ ఉందంట, రేపైతే అన్లోడ్ చేయమని వేసినారు. ఇప్పుడు వచ్చేసి 500 కిలోమీటర్లు సాయంత్రము 6 గంటల లోపల పెట్టాలంట. 6 గంటల లోపల పెట్టకపోతే అన్లోడ్ చేయరు, మళ్ళీ ఒక రోజు ఆల్టు. అందుకు ఒక రకంగా స్పీడ్గా వెళ్తున్నాము చూసుకొని. స్పీడ్ అంటే పెద్ద స్పీడ్ ఏం కాదు, 65 70 అట్టుకొని పట్టుకొని పోతున్నా. చూద్దాం ఎన్ని గంటలకు వెళ్తాము. ట్రాఫిక్ ఉంటే విజయవాడలో ఏం చేయలేము, కొద్ది లేట్ అవుతుంది, చూడాలి.
చాలా పెద్ద రన్వే. పొలాల్లో అయితే మోటార్లకి సోలార్ అయితే ఫిట్ చేసినారు. ఇప్పుడు చూడండి. సో గైస్, ఇవి టోల్ గేట్ దగ్గర ఉండే బాత్రూమ్స్ అనమాట. షింక్ అయితే పెట్టారు ఇక్కడ అంతా బాత్రూమ్స్ చూస్తున్నారు కదా. చాలా క్లీన్గా నీట్గా ఉన్నది. అయితే ఇక్కడ వచ్చేసి టోల్ గేట్ అనమాట మనకి. చూస్తున్నారు కదా, ఇది పబ్లిక్ టాయిలెట్. చాలా నీట్గా బాగా మెయింటైన్ చేసినారు అనమాట. కొద్దిగా నేను వాష్రూమ్ పోవాల్సిండే, వాష్రూమ్ పోయేసి ఇంకా కంటిన్యూగా వెళ్ళాలి. కార్తీక్ అయితే నిద్రపోతూ ఉన్నాడు. మన బండి అయితే అక్కడ ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే పార్క్ చేసి మొత్తం గ్లాసెస్ 2 లాక్ చేసుకొని అయితే వచ్చాను. పాపము వేడికి ఎట్లా ఉన్నాడో ఏమో బండి లోపల. చూడండి, టోల్గేటు సింహపురి ఎక్స్ప్రెస్ లిమిటెడ్, బొల్లపల్లి టోల్ ప్లాజా, గుంటూరు దగ్గర ఇది. మనకి ఇటు సైడ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి టోల్ ప్లాజా వాళ్ళది. మామూలుగా రోడ్లో ఏమైనా యాక్సిడెంట్లు అయినప్పుడు అంబులెన్సులు కానీ మొత్తం ఫైర్ ఇంజన్లు, క్రేన్లు అన్నీ దాని వెనకాల ఉన్నాయన్నమాట. ఆ బిల్డింగ్ వెనకాల. బండి అయితే తీద్దాము. ఫస్ట్ గ్లాసులు తీయాలా. టైర్లు కూడా కొద్దిగా హీట్ అయినాయని, మామూలు హీట్ కాదు, చాలా హీట్ అయినాయి. ఎంత పెద్ద బండి రా స్వామి దేవుడా. దాని టైర్లు చూడండి ఒకటి ఎంతలా ఉన్నాయో. సో విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాము. లెఫ్ట్ పోతే గుంటూరు, రైట్ పోతే తెనాలి బ్రిడ్జ్ పైన. కొట్టు. టైమింగ్ ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ రేపు ఏదో ఫెస్టివల్ ఉన్నది అనేసి అన్లోడ్ చేసుకోరంట. అందుకనే కొద్దిగా ఈవినింగ్ 6 o'clock 7 o'clock వరకు వెళ్ళిపోతే అన్లోడ్ చేసుకుంటాడంట. చూద్దాం మరి. ఇప్పుడైతే మనం విజయవాడ దగ్గర అయితే వెళ్తున్నాము. చూడండి, స్ట్రైట్ పోతే రాజమండ్రి, విజయవాడ 30 భువనేశ్వర్ రోడ్డు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నారు.
అది ఎక్సలెంట్ హార్న్, తమిళనాడు హార్న్ అది.